9 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో దిగారు. స్పేసెక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక వారిని సురక్షితంగా పుడమికి తీసుకొచ్చింది. సునీతా విల్మోర్తో పాటు నాసాకు చెందిన కమాండర్ నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా ఐఎస్ఎస్ నుంచి ఇదే వ్యోమనౌకలో భూమికి చేరుకున్నారు. కేవలం 8 రోజుల యాత్ర కోసం గతేడాది జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీతా విలియమ్స్ విల్మోర్ ఏకంగా 286 రోజులు అక్కడే గడపాల్సి వచ్చింది. భూమి చుట్టూ వీరు 4576 సార్లు తిరిగారు. అంటే అంతరిక్షంలో 19,52,00,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు.